మీరు సొంతిల్లు కొనాలనే నిర్ణయానికి వచ్చారా? అయితే కొత్త సంవత్సరంలో మీరు ఎలా ప్లాన్ చేస్తే మీకు ఎక్కువ ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హైదరాబాద్కు చెందిన సత్యప్రసాద్ జ్యోతి కలిసి 3 లక్షల వార్షిక గృహ రుణ వడ్డీతో ఫ్లాట్ను కొనుగోలు చేశారు. సత్యప్రసాద్ ఒక్కరే రుణం తీసుకుంటే ఆయనకు సెక్షన్ 24B కింద 2 లక్షలు మాత్రమే క్లెయిమ్ చేయగలరు. మిగిలిన లక్షపై పన్ను ప్రయోజనాన్ని కోల్పోతారు. అలా కాకుండా వారు సమాన ఈఎంఐలో ఉమ్మడి యాజమాన్యాన్ని ఎంచుకున్నారు. 3 లక్షల వడ్డీని 1,00,000 చొప్పున విభజించుకున్నారు. దీంతో ఇరువురు 2 లక్షల పరిమితిలోపు వడ్డీని క్లెయిమ్ చేసుకోవడానికి వీలు పడింది. వారు తమ పన్ను విధించదగిన ఆదాయం నుంచి 3 లక్షలు తగ్గించారు. ఒక వ్యక్తి మాత్రమే క్లెయిమ్ చేసుకుంటే 60,000 ఆదా అయ్యేది. కానీ ఇరువురూ కలిసి ఆ ఆదాను 90,000కు పెంచుకున్నారు. రుణాన్ని పంచుకోవడం ద్వారా పన్ను ఆదాను పెంచుకున్నారు. సెక్షన్ 24B స్వీయ ఆక్రమిత ఆస్తిపై గృహ రుణ వడ్డీకి ఒక్కొక్క వ్యక్తికి గరిష్టంగా 2 లక్షల తగ్గింపును అనుమతినిస్తుంది. ఒకే యజమాని ఉంటే చెల్లించిన వడ్డీ ఎక్కువగా ఉన్నప్పటికీ తగ్గింపు 2 లక్షలకు పరిమితం అవుతుంది. అయితే ఈ తగ్గింపు పాత పన్ను విధానం కింద మాత్రమే అందుబాటులో ఉంది. వాస్తవానికి పాత పన్ను విధానం ప్రధానంగా గృహ రుణ వడ్డీ మినహాయింపును క్లెయిమ్ చేసినప్పుడు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇద్దరు సహా యజమానులు ఉండి వారు కూడా సహా రుణ గ్రహీతలు అయితే, ఇద్దరు ఈఎంఐ చెల్లిస్తున్నట్లయితే, ప్రాపర్టీలో స్వయంగా నివసిస్తూ ఉంటే ప్రతి వ్యక్తికి 2 లక్షల పరిమితికి అర్హత ఉంటుంది. వారు కలిసి 4 లక్షల వరకు క్లెయిమ్ చేయవచ్చు. వార్షిక గృహ రుణ వడ్డీ 2 లక్షలు దాటినప్పుడు ఒకే యజమాని సెక్షన్ 24B కింద మినహాయింపు పరిమితిని చేరుకుంటారు. దీని అర్థం చెల్లించిన అసలు వడ్డీ ఎక్కువగా ఉన్నప్పటికీ కేవలం 2 లక్షలనే క్లెయిమ్ చేయగలుగుతారు. ఫలితంగా మిగిలిన వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు లభించదు. ఇది రుణభారం వ్యయాన్ని పెంచుతుంది. అయితే ఇద్దరు సహయజమానులు సహ రుణగ్రహీతలు ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి 2 లక్షల పరిమితి వర్తిస్తుంది. రుణ వడ్డీని విభజించడం ద్వారా ఇద్దరు యజమానులు అందుబాటులో ఉన్న మినహాయింపును గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు. ఇది నేరుగా పన్ను ఆదాను పెంచుతుంది. ఉదాహరణకు మొత్తం వార్షిక వడ్డీ 4 లక్షలు. ఇద్దరు యజమానులు 30% పన్ను పరిధిలో ఉన్నట్లయితే ఒకే యజమాని కేవలం 2 లక్షలను మాత్రమే క్లెయిమ్ చేయగలరు. దీనివల్ల పన్నులో 1,20,000 ఆదా అవుతుంది. మిగిలిన 2 లక్షలు పూర్తిగా సొంతంగా భరించాల్సి ఉంటుంది. దీనివల్ల పన్ను అనంతర వడ్డీ వ్యయం 3.4 లక్షలకు చేరుతుంది. దీనికి విరుద్ధంగా రుణాన్ని 50-50 నిష్పత్తిలో ఉమ్మడిగా తీసుకున్నట్లయితే ప్రతి యజమాని 2 లక్షలను మినహాయించుకోవచ్చు. దీని ఫలితంగా మొత్తం పన్ను ఆదా 1.2 లక్షలవుతుంది. పన్ను అనంతర వడ్డీ వ్యయం 2.8 లక్షలకు తగ్గుతుంది. ఒకవేళ ఈఎంఐ చెల్లింపు ఇద్దరు సహా రుణ గ్రహీతల మధ్య 60:40 నిష్పత్తిలో విభజిస్తే వడ్డీ కేటాయింపు కూడా దానికి అనుగుణంగా మారుతుంది. ఈఎంఐలో 60% చెల్లించే వ్యక్తి వడ్డీ వాటా 2.4 లక్షలు అవుతుంది. అయితే సెక్షన్ 24B ప్రకారం ఒక్కో వ్యక్తికి అనుమతించబడిన గరిష్ట మినహాయింపు 2 లక్షలు. కాబట్టి అతడు కేవలం 2 లక్షలు మాత్రమే క్లెయిమ్ చేయగలడు. ఈఎంఐలో 40% చెల్లిస్తున్న వ్యక్తి వడ్డీ వాటా 1.6 లక్షలు. దీనిని పూర్తిగా క్లెయిమ్ చేయవచ్చు. ఈ సందర్భంలో లభించే మొత్తం మినహాయింపు 3.6 లక్షలు. ఈ నేపథ్యంలో జీవిత భాగస్వాములిద్దరూ కలిసి రుణం తీసుకుంటే పన్ను ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.